రెండవ దినవృత్తాంతముల గ్రంథము 8వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను. తరువాత సొలొమోను హమాతు సోబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను. ఇదియు కాక అతడు ఎగువ బేత్హోరోను దిగువ బేత్హోరోను గవునులు అడ్డగడలు గల ప్రాకార పట్టణములుగా కట్టించెను. బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ, రథములుంచు పట్టణములన్నిటినీ, గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించెను. మరియు యెరూషలేమునందును లెబెనోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు, అమోరీయులలో నుండియు, పెరిజ్జీయులలో నుండియు, హివ్వీయులలో నుండియు, యెబూసీయులలో నుండియు శేషించియున్న సకల జనులను ఇశ్రాయేలీయులు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయువారినిగా చేసుకునియుండెను. అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగా నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి.